లోక్సభ స్పీకర్ పదవిపై చాలా రోజులుగా ఉత్కంఠ కొనసాగింది. ఎన్డీఏ కూటమిలోని టీడీపీ, జేడీయూ స్పీకర్ పదవి ఆశించారని వార్తలు వినిపించాయి. అయితే ఎన్డీఏ మరోసారి ఆ పదవికి ఓం బిర్లా పేరును ప్రతిపాదించాలని నిర్ణయించింది. గత లోక్సభలో బీజేపీకి చెందిన ఓం బిర్లా స్పీకర్గా ఉన్నారు. ఈ రోజు ఉదయం 11:30 గంటలకు బిర్లా నామినేషన్ దాఖలు చేశారు. 22 ఏళ్ల నుంచి వరుసగా 2 సార్లు పార్లమెంట్ స్పీకర్ ఎవరూ చేయలేదు. నేడు బిర్లా ఆ రికార్డును నెలకొల్పనున్నారు. ఓం బిర్లా రాజకీయ అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడే కాదు, రైతులు, విద్యార్థుల కోసం ఎన్నో ఉద్యమాలు చేశారు. ఓటమి ఎరుగని నాయకుడిగా కోటా నియోజకవర్గాన్ని తన కంచు కోటగా మార్చుకున్నారు. నవంబర్ 23, 1962న రాజస్థాన్లోని కోటాలో జన్మించిన బిర్లా చిన్న వయసులోనే రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఆయన అజ్మీర్లోని మహర్షి దయానంద్ సరస్వతి విశ్వవిద్యాలయం నుండి పొలిటికల్ సైన్స్ లో బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ చేశారు. చిన్నప్పటి నుంచి విద్యార్థి రాజకీయాల్లో చురుగ్గా ఉన్న బిర్లా 1979లో గుమన్పురాలోని ప్రభుత్వ సీనియర్ సెకండరీ స్కూల్లో విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా తన ముద్రను వేసుకున్నారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన బిర్లా రైతు సామాజిక కార్యకర్తగా కూడా పనిచేశారు. రైతుల పట్ల గౌరవం, దేశం పట్ల ప్రేమ, హిందూ తత్వంపై భక్తి ఆయనని బీజేపీ వైపు అడుగులు వేసేలా చేశాయి. బిర్లా పార్టీలో చేరడంతోనే అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని తన ఉనికిని చాటారు. బీజేపీని రాజస్థాన్ యువతలోకి బలంగా తీసుకెళ్లడంలో ఆయన పాత్ర చాలా కీలకం. చిన్న వయసులోనే యువజన విభాగం, భారతీయ జనతా పార్టీ యువమోర్చా జిల్లా అధ్యక్షుడిగా 4 ఏళ్ల పాటు పనిచేశారు. పార్టీని విస్తృతపరచడంలో బిర్లా పాత్ర కీలకంగా భావించిన బీజేపీ అధిష్టానం రాజస్థాన్ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించింది. తర్వాత 6 ఏళ్ల పాటు ఆల్ ఇండియా భారతీయ జనతా యువమోర్చా జాతీయ ఉపాధ్యక్షుడిగా సేవలందించారు. అదే సమయంలో మోదీకి బిర్లాకి పరిచయం పెరిగింది. బిర్లాలోని నాయకత్వ లక్షణాలు, జాతీయ యువమోర్చాని దేశవ్యాప్తంగా విజయవంతంగా చేసిన విధానాన్ని బీజేపీ అధిష్టానం అభినందించింది. బిర్లా గతంలో కోల్ ఇండియా డైరెక్టర్గా, రాజస్థాన్ స్టేట్ కోఆపరేటివ్ కన్స్యూమర్ అసోసియేషన్ చైర్మన్గా, నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేశారు. అద్వానీ పిలుపుతో 1992లో రామమందిర నిర్మాణ ఉద్యమంలో చురుగ్గా పనిచేశారు. అయితే రామమందిర ఉద్యమం బిర్లాని ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. బిర్లా 2003 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. రావడంతోనే కోటా సౌత్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. వరుసగా 3 సార్లు ఓటమి ఎరుగని నాయకుడిగా ఎదిగారు. 2014లో కోటా పార్లమెంట్ అభ్యర్థిగా తొలిసారి గెలిచి పార్లమెంట్లోకి అడుగుపెట్టారు. వరుసగా 2019, 2024లలో ఎంపీగా గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నిక ఏదైనా విజయం మాత్రం బిర్లానే భరించింది. 2019లో పార్లమెంట్ స్పీకర్గా బిర్లా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2024లో అధికారాన్ని ఏర్పాటు చేసిన కూటమి మరోసారి బిర్లాని స్పీకర్ అభ్యర్థిగా ప్రతిపాదించింది. గతంలో 2 సార్లు స్పీకర్గా ఎన్నికై 1980 నుంచి 1989 వరకు ఉన్న కాంగ్రెస్కు చెందిన బలరాం జాఖర్ను నేడు బిర్లా రికార్డును సమన్ చేయనున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.